నిన్న చాలామంది స్టూడెంట్స్ అడిగారండి. జేఎన్‌టీయూఏ 3-1 బీటెక్‌లో వచ్చేసరికి ఈసీలో ఫండమెంటల్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ఒక సబ్జెక్ట్ ఉంది. దానికి ఇంపార్టెంట్ క్వెషన్స్ చెప్పమని చెప్పారు. సీఎస్ఈ వాళ్ళకి చెప్పింది అది వేరండి అని చెప్పేసి. అయితే టాపిక్స్ ఒకటేనండి. అంతా ఒకటే. కాకపోతే ఇప్పుడు మీకు అడుగుతున్నారు కాబట్టి సరే మీకోసం చేస్తున్నాను. ఇంత పొద్దున్నే చేయడం గల కారణం ఏంటంటే బాగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. సో ప్లేలిస్ట్‌లని చెక్ చేసుకొని కొంచెం షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేపించండి కొంచెం. ఇక ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. ఇక ముందుగా ఒకటి చెప్తానండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కోడింగ్ పరంగా అయితే కష్టంగా ఉంటదేమో కానీ సబ్జెక్ట్ పరంగా ఎగ్జామ్స్‌లో రాయటానికి వచ్చేసరికి ఈజీగానే ఉంటది. నేను ఎంటెక్‌లో కానివ్వండి, పీహెచ్‌డీలో కానివ్వండి, ఎంటెక్‌లో వచ్చేసరికి అందరూ ఇలాగే భయపెట్టారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్ఎన్ఎఫ్ఎల్ అని న్యూరల్ నెట్వర్క్స్ ఫజీ లాజిక్ ఇవన్నీ కూడా. సో అయితే ఆ తర్వాత చదివిన తర్వాత పీహెచ్‌డీలో నేను కావాలనే ఆ సబ్జెక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఎంచుకోవడం అయితే జరిగిందనమాట. చాలా బాగుంటుందండి. పాస్ అవ్వడం ఈజీ. మంచి స్కోరింగ్ కూడా వస్తుందన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు 5 యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్ పరంగా, ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూద్దాము. సో యూనిట్ 1 వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు ఏఐ అండ్ సర్చింగ్ ఫర్ సొల్యూషన్స్ అని చెప్పేసి ఉంది కదా. దాంట్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెఫినిషన్ మీద అడుగుతాడండి. ఇక ఆ తర్వాత ఈ ఏఐ ఏజెంట్స్ టైప్స్ని మెన్షన్ చేయమని చెప్పేసి అడుగుతాడండి. ఇక ఆ తర్వాత అసలు ఇంటెలిజెంట్ ఏజెంట్ అంటే ఏంటని చెప్పేసి అడుగుతాడు. అంటే క్వశ్చన్ నేను చెప్పట్లేదు, ఎందుకంటే క్వశ్చన్ మార్చి ఇవ్వచ్చు. ఇది దీని మీద ఇస్తాడు కానీ క్వశ్చన్ మార్చి ఇవ్వచ్చు. మార్చి అంటే టాపిక్ ఇదే. సపోజ్ నేను వాట్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ ఏజెంట్ అన్నాను. డిఫైన్ ఇంటెలిజెంట్ ఏజెంట్, లేకపోతే వాళ్ళేమో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇంటెలిజెంట్ ఏజెంట్ అని ఇవ్వచ్చు. టాపిక్ ఒకటే కానీ క్వశ్చన్ ఫార్మాట్ వేరు ఉంటుంది. సో ఇక మళ్ళీ ఇంకొకటి ఈ సర్చ్ ప్రాబ్లమ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి డెఫినేషన్ రాయమని చెప్పేసి అడుగుతాడండి. ఇక తర్వాత ఈ ఇన్ఫార్మ్డ్ అండ్ అన్ఇన్ఫార్మ్డ్ సర్చ్కి మధ్య కంపారిజన్ అడుగుతాడు షార్ట్ క్వశ్చన్స్లో. సో 2 మార్కులు కాబట్టి దాన్ని తగ్గట్టు రాయండి. సో ఈ హ్యూరిస్టిక్ సర్చ్ వల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అని చెప్పేసి అడుగుతాడండి. ఇక ఆ తర్వాత లోకల్ సర్చ్ డెఫినేషన్ రాయమని చెప్పేసి అడుగుతాడండి. ఇక ఆ తర్వాత బిఎఫ్ఎస్ డిఎఫ్ఎస్ తెలుసుగా, బ్రెడ్త్ ఫస్ట్ సర్చ్, డెప్త్ ఫస్ట్ సర్చ్ అని ఉంటాయి. సో ఆ రెండింటికి మధ్య డిఫరెన్సెస్ అడుగుతాడు. ఇవి షార్ట్ క్వశ్చన్స్ 2 మార్క్స్ ఇవి. ఇక 10 మార్క్స్ పరంగా చూసుకున్నట్టయితే సో ఈ ఏఐ ఏజెంట్ టైప్స్ ఏవైతే ఉంటాయో వాటిని డయాగ్రామ్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడండి. ఇక ఆ తర్వాత ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏజెంట్స్, వాటి స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడండి. ఇక ఆ తర్వాత బిఎఫ్ఎస్ డిఎఫ్ఎస్ అల్గోరిథమ్స్ అలాంగ్ విత్ ఎగ్జాంపుల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడండి. ఇక తర్వాత ఈ హ్యూరిస్టిక్ సర్చ్ మెథడ్స్లో హిల్ క్లైంబింగ్ టెక్నిక్, సిమ్యులేటెడ్ ఎనీలింగ్ టెక్నిక్లు ఉంటాయి కదా, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడు. వాట్ ఈస్ ద పర్పస్, వాట్ ఆర్ దోస్ అప్లికేషన్స్ అని చెప్పేసి అడుగుతాడండి. ఇక ఇంతకుముందు ఏదైతే చెప్పానో ఇన్ఫార్మ్డ్ అన్ఇన్ఫార్మ్డ్ సర్చ్ స్ట్రాటజీస్కి కంపారిజన్ అనేది ఉంటుంది. ఇక యూనిట్ 2 చూసుకుంటే గేమ్స్ అండ్ లాజిక్స్. సో ఇందుట్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఈ గేమ్ ప్లేయింగ్ ఏదైతే ఉంటుందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో దాన్ని డిఫైన్ చేయమని చెప్పేసి అడుగుతాడు. సో మినిమాక్స్ అల్గోరిథం అంటే ఏంటని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే కాన్స్ట్రెంట్ సాటిస్ఫాక్షన్ ప్రాబ్లం డిఫైన్ చేయమని చెప్పేసి అడుగుతాడు. ప్రపోజిషనల్ లాజిక్ అంటే ఏంటని చెప్పేసి అడుగుతాడండి. మీకు తెలుసుగా, ప్రిడిక్టబుల్ లాజిక్, ప్రపోజిషనల్ లాజిక్ ఇవి. ఇక ఆ తర్వాత ఈ సిఎస్పి ఏదైతే ఉంటుందో దానికి 2 అప్లికేషన్స్, 3 అప్లికేషన్స్, 4 అప్లికేషన్స్ రాయమని చెప్పేసి అడుగుతాడు. సో ఇక థియరం ప్రూవింగ్ గురించి చెప్పమంటాడు అంటే డిఫైన్ చేయమంటాడు. సో ఇక తర్వాత హోమ్ క్లాస్ గురించి అడుగుతాడండి. ఇక తర్వాత కాన్స్ట్రెంట్ ప్రాపగేషన్ గురించి డిఫైన్ చేయమని చెప్పేసి అడుగుతాడు. అవి 2 మార్క్స్ క్వశ్చన్. ఇక 10 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఈ మినిమాక్స్, ఆల్ఫా బీటా ప్రూనింగ్ అల్గారిథమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడు.
సో ఇక వర్కింగ్ ఆఫ్ కాన్స్టెంట్ సాటిస్ఫాక్షన్ ప్రాబ్లమ్స్ యూజింగ్ బ్యాక్ ట్రాకింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడు. ఇక తర్వాత ప్రపోర్షనల్ లాజిక్ అంటే ఏంటి, నాలెడ్జ్ బేస్డ్ ఏజెంట్స్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడండి. ఇక తర్వాత ఇన్ఫరెన్స్ అండ్ థియరమ్ ప్రూవింగ్ ఇన్ ప్రపోజిషనల్ లాజిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడు. ఇవి యూనిట్ 2. యూనిట్ 3 చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆర్డర్ లాజిక్ అండ్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్. అందులో 2 మార్క్స్ క్వశ్చన్స్ దేని మీద ఇస్తారంటే ఫస్ట్ ఆర్డర్ లాజిక్ని డిఫైన్ చేయమంటాడు, లేకపోతే ఈ ప్రపోజిషనల్ ఫస్ట్ ఆర్డర్ ఇంటర్ఫరెన్స్కి కంపారిజన్ అడుగుతాడు, లేకపోతే బ్యాక్వర్డ్ చైనింగ్కి డిఫైన్ చేయమంటాడు, నాలెడ్జ్ బేస్ని డిఫైన్ చేయమంటాడు. సో ఇక తర్వాత వచ్చేసరికి యాంటోలాజికల్ ఇంజనీరింగ్లో వాటి యూజర్స్ గురించి రాయమని చెప్పేసి అడుగుతాడండి. సో ఇన్ఫరెన్స్ ఇంజన్ అంటే ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. సో ఇంగ్లీష్లో ఫార్మేట్ చేసుకోండి మీరు క్వశ్చన్స్. ఇక 10 మార్క్స్ క్వశ్చన్స్ మనం చూసుకున్నట్టయితే ఇందులో సో ఈ సిమాంటిక్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ FOL ఏదైతే ఉంటుందో వాటి సింటాక్స్ అలాంగ్ విత్ ఎగ్జాంపుల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడండి. ఇక నాలెడ్జ్ ఇంజనీరింగ్ ఇన్ FOL దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ చైనింగ్ ఏదైతే ఉంటుందో వాటిని డయాగ్రామ్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. అయితే ఇందులో యూనిఫికేషన్ అండ్ రిజల్యూషన్ ఇన్ FOL గురించి అడుగుతాడు. ఇక తర్వాత ఈ నాలెడ్జ్ రిప్రజెంటేషన్లో కేటగిరీస్ గురించి కానివ్వండి, వాటి ఆబ్జెక్ట్స్ గురించి కానివ్వండి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడండి. అది యూనిట్ 3. సో అందులో మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ ఉంటాయో చూసుకోండి, అన్ని చిన్నగా ఉంటాయి, అందుకే మొత్తం చెప్తున్నాను. సో యూనిట్ 4 చూసుకున్నట్టయితే ప్లానింగ్ అండి. సో ఇందులో వచ్చేసరికి ఈ ప్లానింగ్లో షార్ట్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, క్లాసికల్ ప్లానింగ్ గురించి కానివ్వండి, ప్లానింగ్ గ్రాఫ్ గురించి కానివ్వండి, హీరర్చికల్ ప్లానింగ్ గురించి కానివ్వండి డిఫైన్ చేయమని చెప్పేసి అడుగుతాడండి. ఇక ఈ క్లాసికల్ ప్లానింగ్ అల్గోరిథమ్స్లో ఏవైనా 2 మెన్షన్ చేయమని చెప్పేసి అడుగుతాడు. ఇక పార్షియల్ ఆర్డర్ ప్లానింగ్ అంటే ఏంటని చెప్పేసి అడుగుతాడు. సో ఈ హీరర్చికల్ ప్లానింగ్కి ఉన్న అడ్వాంటేజెస్ కానివ్వండి, డిసడ్వాంటేజ్ కానీ ఏమైనా ఒక 2 రాయమని చెప్పేసి అడుగుతాడు. ఇక 10 మార్క్స్ క్వశ్చన్ చూసుకుంటే క్లాసికల్ ప్లానింగ్లో ఉన్న స్టెప్స్ మీరు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. స్టేట్ స్పేస్ సెర్చ్ ఏదైతే ఉంటుందో ఈ ప్లానింగ్లో సో వాటి అల్గారిథమ్స్ రాయమని చెప్పేసి అడుగుతాడు. ఇక తర్వాత ప్లానింగ్ గురించి, గ్రాఫ్స్ గురించి ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడు. ఇక తర్వాత హీరర్చికల్ ప్లానింగ్ వాటి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడు. ఇక యూనిట్ 5 చూసుకున్నట్టయితే ప్రాబబిలిస్టిక్ రీజనింగ్. ఇందులో 2 మార్క్స్ క్వశ్చన్ ఎలా ఉంటాయి, ప్రాబబిలిటిక్ రీజనింగ్ మీద కానివ్వండి, బేస్ రూల్ మీద కానివ్వండి, అన్సర్టినిటీ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కానివ్వండి, కండిషనల్ ప్రాబబిలిటీ గురించి కానివ్వండి, అప్రాక్సిమేట్ ఇంటర్ఫరెన్స్ గురించి కానివ్వండి డిఫైన్ చేయమని చెప్పేసి అడుగుతాడండి. ఇక ఈ బేసియన్ నెట్వర్క్స్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మెన్షన్ చేయమని చెప్పేసి అడుగుతాడు. అవి 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ చూసుకుంటే సో ఈ అన్సర్టనిటీలో ఉన్న రీజనింగ్ ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడు. ఈ బేస్ రూలు వాటి అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వాటిని డిస్కస్ చేయమని చెప్పేసి అడుగుతాడు. ఇక తర్వాత ఈ బేసియన్ నెట్వర్క్ స్ట్రక్చరు వాటి వర్కింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఇక అప్రాక్సిమేట్ ఇన్ఫరెన్స్ అండ్ రీజనింగ్ ఇన్ అన్సర్టైన్ డొమైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడు. సో రిలేషనల్ అండ్ ఫస్ట్ ఆర్డర్ ప్రాబబిలిటీ గురించి కంపేర్ చేయమని చెప్పేసి అడుగుతాడు. ఓవరాల్గా 5 యూనిట్స్ ఇవ్వండి.